మామూలుగా వైద్యం చాలా విచిత్రంగా ఉంటుంది, మొక్కలు కూడా చాలా విచిత్రంగా పనిచేస్తాయి, మన మీద ప్రభావం ఉంటుంది. మామూలుగా గిరిజన ప్రాంతంలో తలనొప్పి వస్తుంది అనుకోండి, అంటే మైగ్రేన్ అంటాం, పార్స్ నొప్పి వన్ సైడ్ వచ్చేస్తుంది, విపరీతంగా ఉంటుంది, సంవత్సరాలు ఏమైనా పోదు. ఇది అప్పుడు తాత్కాలిక మందు వేసుకుంటాం, తగ్గుద్ది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. వస్తే నరకం, వాంతులు అయిపోతుంటాయి. అలాంటి టైంలో గిరిజనులు ఏం చేస్తారంటే పొద్దున్నే, కొంతమంది ఏమవుతుంది, పొద్దున్నే సూర్యోదయంతో పాటు తలనొప్పి స్టార్ట్ అవుతుంది, సూర్యోదయం ఏ కొలిది పెరిగిపోతుంది, సాయంత్రం ఏ కొలిది తగ్గుతుంది. దాని సీక్వెన్స్ అలా ఉంటుంది అనమాట. దాన్ని పార్స్ నొప్పి అంటారు అనమాట. అది ఏం చేస్తారు, ఇలా పార్స్ నొప్పి, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి అది తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే మందుకి వెళ్తే ఏం చేస్తారు చేసండి, నించోబెడతాడు. పొద్దున్నే సూర్యోదయం అవుతుంటే ఎండలో నించోబెడతాడు. నించోబెట్టగానే ఆ నీడ ఎక్కడ పడిందో, ఆ నీడ మన తల నీడ ఎక్కడ పడిందో ఆ నీడ దగ్గరికి వెళ్ళి, మనకి రైట్ సైడ్ తలనొప్పి వస్తుంది అనుకోండి, అతను లెఫ్ట్ సైడ్ ఆ ఆకు రసం పిండుతారు అనమాట. ఈ ఆకు రసం అక్కడ వేస్తాడు, వేస్తే తలనొప్పి తగ్గిపోద్ది. అలాగే కుడివైపు వస్తే ఎడమవైపు వేస్తాడు, తగ్గిపోద్ది. అంటే అర్థం ఏంటంటే, చెప్తాం కదా హీలింగ్ ప్లాంట్స్ అని, కొన్ని చెట్ల కింద వెళ్తే జబ్బులు తగ్గిపోతాయి. ఆ చెట్టు మంది తెచ్చుకున్నా లేదా మన చెట్టు దగ్గరికి వెళ్ళినా తగ్గిపోతాయి అనమాట. అంటే దుష్టుపతీగ దగ్గరికి వెళ్తే మనకు తలనొప్పి తగ్గిపోతుంది అనమాట. అది లాజిక్, అశాస్త్రం కాదు, శాస్త్రీయమే. కాకపోతే ఏంటంటే ఆ మొక్క దగ్గరికి వెళ్తే తలనొప్పి తగ్గిపోద్ది, అది విషయం మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. కామెర్లు వచ్చాయి అనమాట, కామెర్లు వస్తే ఈ ఆకు ఇలా చుట్టి మెల్ల వేస్తారు, మెల్ల వేస్తే కామెర్లు తగ్గిపోతాయి. అంటే ఏంటి, ఈ ఆకు వాసన చూస్తాం మనం, ఈ వాసన చూడడం వల్ల జాండీస్ తగ్గుతాయి అన్నమాట. అలాగా ఆ మొక్కలో మనం వేసుకోలేకుండానే వాటి వాసన, వాటి స్పర్శ మనం తగిలితే అలా కొన్ని వ్యాధులు పోతాయి ఉంటాయి. అలాంటి దృష్టి తీగ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.